శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈశానా సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. శ్రీ పరమేశ్వర పరమేశ్వరి అనుగ్రహ అక్షసిత్యర్థం. అందరికీ కూడా జులై నెలలో జరిగేటువంటి విపత్తులు ఏమిటి, వచ్చేటువంటి ప్రమాదాన్ని ఏ విధంగా ఆపాలి, అసలు ఏ ఏ తారీఖుల్లో ఈ మేషం దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా జూలై నెలలో ఏ తారీఖుల్లో ఏ విధమైనటువంటి గ్రహ సంచారం జరగడం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏమిటి, శుభ ఫలితాలు ఏమిటి, అశుభ ఫలితాలు ఏమిటి, ఏ విధమైనటువంటి వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి, దేని మీద మనం ఆశ పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని పంచాంగకర్తలు రచించిన విధంగా పరమశివుడు అనుగ్రహించినటువంటి నాకు ప్రసాదించినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుని యథాశక్తిగా ఉన్నటువంటి విషయాల్లో మీరు ప్రమాదాల నుంచి ఏ విధంగా తప్పుకోవాలి, ధనాన్ని ఏ విధంగా మీరు నిల్వ చేసుకోగలుగుతారు, ఆర్థికంగా మీరు ఎప్పుడెప్పుడు స్థిరపడేటువంటి వ్యవస్థలు నడుస్తాయి, గోల్డెన్ ఛాన్స్ అనేటువంటి ఎప్పుడు లభిస్తుంది అనేటువంటిది ఈ నెలలో ఏ తారీఖుల్లో ఏ రాశులతో ఏ గణాలు ఏ విధమైనటువంటి మార్పులు చెందుతున్నాయి అనేటువంటి విషయాన్ని అంతటినీ కూడా యథాశక్తానుసారం మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇందులో చెప్పిన విధంగా పరిష్కారాలన్నీ కూడా మీరు చేసుకుని సులభ పద్ధతిలో ఇంటినందు మీరు ఆచరించి ఆ యొక్క శుభ ఫలితాలని అందుకొని ఆనందదాయకంగా ధర్మమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నతమైనటువంటి ఆలోచన విధానాలతో మీ యొక్క వంశాన్ని మీరు ఆనంద కీలి విలాహితంతో ఉండాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మేషం నుంచి మేను రాశి వరకు కూడా జరిగేటువంటి గ్రహ సంచారాలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది. ఈ గ్రహ సంచారణ అనేటువంటిది కేవలము వ్యవస్థ పరంగా నడుస్తున్న విషయాలే కానీ వ్యక్తిగతంగా తెలియజేస్తున్న విషయం కాదు. మీరు వ్యక్తిగతంగా తెలియజేసుకోవాలి అనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీ వ్యక్తిగతమైనటువంటి సమస్యకి సరైన పరిష్కారాన్ని కనుక్కొని మీ సమస్యలు తీర్చుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఇప్పుడు చెప్పేటువంటి జూలై నెలలో జరిగేటువంటి మార్పులన్నీ కూడాను పంచాంగకర్తలు విశదీకరించిన దాన్ని క్షుప్తంగా మీ ముందుకు పరమశివుడు అనుగ్రహంతో తెలియజేయడం జరుగుతుంది. మంగళం మహత్. తదుపరి కుంభరాశి వారు. కుంభరాశి వారికి జూలై నెలంతా కూడా ఇది ఒక పరీక్షా కాలమా, లేకపోతే నేను వ్యక్తిగతంగా చేసుకున్న తప్పిదం వల్ల నా జాతకం మారుతోందా, అసలు ఏం జరుగుతోంది అనేటువంటి విషయం అంతా కూడా జూలై నెలలో ఆధ్యాత్మికం వైపు ఎక్కువగా మళ్ళేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది కుంభరాశి వారికి. అయితే రాహులో చంద్రుడు, గురువులో రవి ప్రవేశించినా కూడా ఏదో తెలియనటువంటి ఆందోళన మెదళ్ళు తొలుస్తూ, అరే ఎంత కష్టపడకుండా ఉన్న వారికేమో అన్నీ లభిస్తున్నాయి, నేను ఎంత కష్టపడుతున్నా నాకు ఏమీ లభించట్లేదు, నా పేరుని ఎవరు గుర్తించట్లేదు, నేను ఎందుకు అని ఒక విధానానికి వచ్చేసి, లేదు ఇవన్నీ వదిలేసిన సన్యాసం తీసుకుంటే సుఖంగా ఉంటుందేమో కదా, నా వరకే నేను చూసుకోవచ్చు, ఈ బంధాలు బంధుత్వాలు ఈ బాధ్యతలు ఇవన్నీ నాకు అవసరమా అనేటువంటి నిర్ణయాన్ని 14వ తారీఖు నుంచి వస్తుంటారు. కుంభరాశి వారు 16వ తారీఖున చంద్రుల్లో శని ఉండడం వల్ల ఇప్పుడు ఏదైతే కంటికి సంబంధించిన ఇబ్బందులు కలుగుతున్నాయో అది చాలా పెద్ద ప్రమాదంగా తీసుకుంటుంటారు. ఈ 16వ తారీఖున శరీరానికి ఒక పరీక్ష, లేకపోతే ఇది నా జీవితంలోనే జరుగుతున్న పరీక్ష అనేటువంటి విధానానికి వచ్చేస్తుంటారు కుంభరాశి వారు. 18వ తారీఖున రవిలో బుధుడు ప్రవేశించడం, ఏ ఆలోచన తోచక ఒంటరిగా నిలబడటం, నేను అనేవాడిని ఒంటరిగానే వచ్చాను కాబట్టి ఏదన్నా ఒంటరిగానే సాధించాలా, నాకు ఎవరు సహాయం నిలబడరా, ఆఖరికి భగవంతుడు కూడా నా దగ్గర నిలబడట్లేదా, నేను ఎందుకని అమ్మవారి పాదాలు పట్టుకోలేకపోతున్నాను అనేటువంటి విధాన ఆలోచన యుక్తాలు అనేటువంటి ఎక్కువ అవడం 18వ తారీఖు జరుగుతుంది. ఆరోగ్యపరంగా మీరు ఎంత జాగ్రత్త తీసుకున్నా సరే ఈ పక్కటెముకలు కానీ లేకపోతే తొడకండరాలు కానీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. 20వ తారీఖు నుంచి కొత్తగా మీకు ఒక గురువు అనేటువంటి అతను లభిస్తాడు. దానివల్ల మీరు ఆధ్యాత్మికం వైపుగా ఎక్కువగా ప్రయాణం చేసేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది.
ఏదేమైనా ఈ భవబంధాలను విడిచిపెట్టు, ప్రతిదీ కూడా ఈశ్వర అనుగ్రహమే అని మిమ్మల్ని ఆధ్యాత్మికం వైపు తీసుకువెళ్ళేటువంటి అవకాశం 20 తారీఖు లభిస్తూ ఉంటుంది. 24 నుంచి మీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయము కూడా తప్పిదాలుగా ఉండడం, దానివల్ల ఎటువంటి ఉపయోగకరంగానూ లేకుండా చాలా ఇబ్బందిదాయకంగా నడవడం అనేటువంటిది కుంభరాశి వారికి లభిస్తుంది. 20వ తారీఖు నుంచి మీ చేతిలో ఎంత ధనమున్నా సరే నేలలా ఖర్చు అవుతూ, అసలు ఎందుకు ఖర్చు పెడుతున్నాను, దేనికి ఖర్చు పెడుతున్నాను, ఇది నాకు అవసరం లేదు కదా, అయినా నేను ఎందుకు కొన్నాను అని అనుకుంటూనే మీ చేతిలో ధనాన్ని ఖర్చు పెట్టుకుంటూనే ఉంటారు. 20వ తారీఖు వరకు కూడా జూలై నెలలో కుంభరాశి వారి ధనం అనేటువంటి నేలలా ఖర్చు అవుతుంది. 24వ తారీఖు నుంచి ఒక వైవిధ్యమైనటువంటి ఏర్పడుతుంది. దీనివల్ల ఇతను ఇలా ఉండేవాడు కాదు, ఇలా ఎందుకయ్యాడు అని 10 మంది మిమ్మల్ని జాలిగా చూసేటువంటి అవకాశం. కుంభరాశి వారికి 24వ తారీఖు నుంచి మీలో కొత్త మనిషిని చూస్తూ ఉండడం వల్ల 28వ తారీఖున మీలో ఒక అద్భుతమైనటువంటి శక్తి దాగి ఉందని జనాలందరూ కూడా గుర్తించడానికి 4 నుంచి 5 రోజులు సమయం పడుతుంది. దీనివల్ల మీరు ఏదైనా చేయగలుగుతారు అనే ఒక నమ్మకం అనేటువంటిది ఈ నెల చివరిలో కుంభరాశి వారికి లభిస్తూ ఉంది. అంతేకాకుండా కుంభరాశి వారికి 28 నుంచి 30వ తారీఖు వరకు కూడా ఏమవుతుంది అంటే, ఒక నమ్మకం బయట వాళ్ళందరికీ మీరు ఇవ్వడం వల్ల పర్వాలేదు, నేను కూడా ఏదన్నా చేయగలుగుతున్నాను, ఇది నా యొక్క విషయమే, భగవంతుడు నన్ను ఉన్నాడు అనేటువంటి విధానం. ఇంతకుముందు ఆధ్యాత్మికంలోకి ఎలాగైతే వెళ్ళారో ఆ ఆధ్యాత్మికంలో ఒక శక్తిని మీరు సంపాదించుకుని 28 నుంచి 30 తారీఖు వరకు కూడా మీరు మంచి వ్యవస్థలోకి వెళ్ళారు అని ఎక్కడైతే బాగుంటున్నారో అక్కడ మీ యొక్క విలువలు పెంచుకునేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. కుంభరాశి వారు ప్రతినిత్యము కూడా గ్రామ దేవతని కానీ లేదా శ్రీచక్ర ప్రతిష్ట కలిగినటువంటి దేవాలయాలు కానీ దర్శించడం చాలా మంచిది. ధనం అధికంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది కాబట్టి ఈ కుంభరాశి వారు ప్రతి నిత్యము కూడా శ్రీ సూక్త పారాయణ చేసుకోవడం అత్యంత విశిష్టంగా చెప్పడం జరుగుతుంది. తదుపరి మీనరాశి వారు. మీనరాశి వారికి 14వ తారీఖు వరకు కూడా చికాకుగా ఉన్నటువంటి ఏ విషయం అన్నా సరే 14 తర్వాత చికాకులు తగ్గి ఒక చక్కటి నిర్ణయం తీసుకుంటుంటారు. రాహులో చంద్రుడు, గురువుల్లో రవి ప్రవేశించడం, వారిరువురిని కూడా నీచయుక్తంలోంచి రవిస్థానం చూడటం అనేటువంటి వ్యవస్థ వల్ల మీనరాశి వారికి కాస్త ఒక వ్యవస్థ మారడం, అయ్యో నువ్వు వచ్చినది మా మా అందరికి ఇది రాలేదు, ఈ ఒక్కడికి ఇది ఎలా సాధ్యమైంది అనే సన్మానాశ్చర్యంలోని జనాల్ని ఏర్పరచుకోవడం అనేటువంటిది మీనరాశి వారికి జరుగుతుంది. అంతేకాకుండా 16వ తారీఖున చంద్రుడిలో శని ప్రవేశించడం వల్ల మీరు తెలియని, అంటే ఎవరూ సాల్వ్ చేయలేనటువంటి సమస్యని క్షణాల్లో 16వ తారీఖున పరిష్కరించి ఒక మెట్టు ఎక్కించి, మీ వల్లే ఇది సాధ్యం, మీరు లేకపోతే ఏదీ జరగదు, మీరు ఉండాల్సిన వారు ఇదే మీరు అని మిమ్మల్ని పొగిడి జనాలు మిమ్మల్ని ఒక స్థాయిలోకి చేపట్టేటువంటి అవకాశం 16వ తారీఖున మీనరాశి వారికి లభిస్తుంది. ఇక 18వ తారీఖున రవిలో బుధుడు ప్రవేశించడం వల్ల మీనరాశి వారిని ఇబ్బంది పెట్టేటువంటి వారు మీ మీద లేనిపోని విషయాలు చెప్తూ ఉంటారు. అయినా వాటిని మీరు అధిగమించి వారి నోటికి తాళం వేసి ఏవైతే సమస్య పరిష్కారాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెడతామనుకున్నారో వాళ్ళే ఇబ్బంది పడి మీకు పట్టం కట్టి మిమ్మల్ని పై స్థాయిలోనే కూర్చోబెట్టే అవకాశం కూడా 18వ తారీఖునే జరుగుతుంది. 20వ తారీఖున చంద్రుల్లో శుక్రుడు ప్రవేశిస్తున్నాడు మీనరాశి వారికి. దానివల్ల ఏమవుతుంది అంటే, నోటికి సంబంధించి అదేవిధంగా అన్నవాహికి సంబంధించి కొన్ని ఇబ్బందులు, అంటే గొంతు దగ్గర ముద్దు దిగకపోవడము, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ లోపల గొంతు దగ్గర అవ్వడము, ఇటువంటివి అనేటువంటి 20వ తారీఖున చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి మీనరాశి వారు వేడి నీళ్ళ ఎక్కువగా స్వీకరించడం చాలా మంచిది. 24వ తారీఖున రవి బుధుడు చంద్రుడు కలయిక ఉండడం వల్ల మీ దగ్గర ధనం స్టాండర్డ్గా నిలబడటం, నేను రూపాయి చూడగలుగుతున్నాను, నాకంటూ మంచి రోజులు వచ్చాయి అని ఒక నమ్మకం అనేది మీ మీద మీకు ఏర్పడటం 24వ తారీఖున ఏర్పడుతుంది. దాంతోపాటుగా మీకు ఎవరైతే ధనం ఇవ్వాలనుకున్నారో, అంటే అప్పుగా ఎవరైతే తీసుకువెళ్ళారో వాళ్ళు తిరిగి ధనం తీసుకురావడం, నీ ధనం నీ దగ్గరికే
మళ్ళా వచ్చి చేరడం అనేటువంటిది 24 జరిగి ఆర్థికంగా కూడా కాస్త నిలబడేటువంటి వ్యవస్థ 24వ తారీఖున మీనరాశి వారికి లభిస్తుంది. ఇక 28వ తారీఖున కేతువులో చంద్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల మీరు ఇప్పటి వరకు ఒక స్థాయికి వెళ్ళారు చూసారు, ఈ స్థాయిని నిలబెట్టుకోవడానికి మరి కాస్త నేను కృషి చేయాలి అని మీ మీద మీరు స్థాయిని నిలబెట్టుకునేటువంటి కృషి విషయంలో జాగ్రత్త వహిస్తూ ఉంటారు. మీనరాశి వారికి ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఉండడం వల్ల, అందులోనూ కేతువులో చంద్రుడు కలిసి ఉండడం వల్ల 28 నుంచి 31వ తారీఖు వరకు కూడా అద్భుతమైనటువంటి, అంటే ఏ విధంగా నేను ఉండాలి అనేటువంటి ఒక ఫ్యూచర్ ప్లానింగ్స్ ఖచ్చితంగా వేసుకుని ఒక నమ్మకం అభివృద్ధి చెందే విధంగా మీరు ప్రణాళిక రచించుకోవడం అనేది జరుగుతుంది. మీనరాశి వారికి జూలై నెలంతా కూడా అద్భుతంగా ఉండి ఆ ధనం కానీ ఆరోగ్యం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే కనుక వీరు మేధా దక్షిణామూర్తిని పఠించడం చాలా మంచిది. గురువారాలు ఉపవాసం ఉండడం అనేటువంటిది మీనరాశి వారికి జూలై నెలలో కలిసి వచ్చేటువంటి వ్యవస్థ. అంతేకాకుండా 20వ తారీఖున చంద్రుల్లో శుక్రుడు కలిసి ఉండడం వల్ల గొంతుకు సంబంధించి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి కదా, అటువంటి ఇబ్బందులు కలగకుండా మిమ్మల్ని మేధా దక్షిణామూర్తి సర్వదా రక్షిస్తూ ఉంటాడు. కావున గురువారం ఉపవాసం ఉండడం, మేధా దక్షిణామూర్తిని వీలున్నంత వరకు అర్చన చేయడం అనేటువంటిది చాలా మంచి విషయంగా మీనరాశి వారికి జరుగుతుంది. ఇక జూలై నెలలో మీనరాశి వారి యొక్క ఆలోచన అంతా కూడా అద్భుతంగా ఉండడం వల్ల, 10 మంది మిమ్మల్ని పొగడటం వల్ల ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటి ఎక్కువ అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి దాని విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. మిగతాదంతా కూడా ఈశ్వర అనుగ్రహంతో జూలై నెలలో మీనరాశి వారికి అద్భుతమైన ఫలితాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధంగా జూలై నెలలో రాహువు, చంద్రుడు, శుక్రుడు ఈ 3 మంచి వ్యవస్థలో నడుస్తూ ఉండడం వల్ల ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు కలగజేసుకునేటువంటి విషయం జూలై నెలలో మీనరాశి వారికి లభిస్తూ ఉంటుంది. కాబట్టి మీనరాశి వారు చక్కగా మేధా దక్షిణామూర్తి ఆరాధన అనేటువంటి అద్భుతంగా లభిస్తూ ఉంటుంది.